భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ బుక్ చేసి 41 రోజైనా ఇంకా సిలిండర్లు రావడం లేదని ఇవాళ గ్రామానికి వచ్చిన డెలివరీ ఆటోను అడ్డుకొని సిలిండర్లు ఎత్తుకెళ్లిన గ్రామస్తులు. సింహాచలం చందనోత్సవ టికెట్ల కోసం భక్తుల ఇబ్బందులు. టికెట్లను పరిమితంగా విక్రయిస్తున్నారని దేవస్థానం అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల వద్ద భారీ రద్దుతో తోపులాట చేర్చేసుకుంది. గంటల తరబడి క్యూలో నిల్చున్నా కొంతమందికి టికెట్లు దక్కక నిరాశ ఎదురైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబాసాహెబ్కు నివాళులర్పించిన అనంతరం ఆత్మీయంగా పలకరించుకున్న ప్రధాని మోదీ, ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కృతమైన నూతన అధ్యాయం. భారత్ లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ట్యాంక్ బండి మీద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సులు వదిలేసి బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సులు తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి శబ్దాంజలి ఘటించారు. అంబేద్కర్ జయంతి రోజున దారుణం. మహబూబాబాద్ జిల్లా కందికొండలో ఆవిష్కరణకు సిద్ధమైన అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ముఖద్వారాన్ని పగలగొట్టడంతో గ్రామస్తులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్ లోని అమ్రేలీ జిల్లాలో వేట కోసం తిరుగుతున్న సింహం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దాదాపు గంట సేపు శ్రమించి ఆ అటవీ మృగాన్ని బంధించారు. సిఐటియు నేతలపై జనసేన ఎమ్మెల్యే వంశీ ప్రతాపం. నైట్ ఫుడ్ కోర్ట్ తెరిపించమని ఎమ్మెల్యేలకు వినతి పత్రం సమర్పించిన సిఐటియు నేతలు. వినతి పత్రాన్ని కమ్యూనిస్ట్ నేతలపై విసిరికొట్టిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ.